నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ మంగళగిరి కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రుల సమక్షంలో సత్య మారిటైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఒంగోలు, పర్చూరు, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు జిల్లాలోని పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంగళగిరిలోని నిర్వహించిన అభినందన సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సత్యకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ గా డాక్టర్ నూకసాని బాలాజీ పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల పైన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల గారు, ఆ తర్వాత 2 పర్యాయాలు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన తర్వాత జనార్దన్ గారు కొండేపి ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత రిజర్వ్ నియోజకవర్గం అయినప్పుడు నేను పోటీ చేసిన తర్వాత కొండేపిలో పార్టీకి అండగా ఉండి వరుసగా 3 పర్యాయాలు నన్ను గెలిపించినందుకు, మీ అందరి అండగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దామచర్ల కుటుంబం నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు దామచర్ల సత్య గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసేందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ విజయం కోసం ఏ విధంగా అహర్నిశలా కృషి చేశారో, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ ప్రభుత్వానికి మంచి తీవ్రత తీసుకురావడం ద్వారా, ప్రభుత్వానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మన నియోజకవర్గంలో ముద్దుబిడ్డగా ఉండి ఇవన్నీ చేసేందుకు కొండేపి ప్రజల కూడా మంచి కీర్తి పరిస్థితులు తేవాలని, జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అటు ప్రకాశం జిల్లా నుంచి ఎంతో అభిమానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చేసిన తెలుగుదేశం పార్టీలో ఒకటి మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి, కష్టం చేస్తే తప్పకుండా కూడా పార్టీ గుర్తిస్తుంది అనేది. అదే నిదర్శనమే ఈరోజు మారిటైమ్
చైర్మన్గా, అదేవిధంగా మన బాలాజీ గారికి టూరిజం చైర్మన్గా 20 సూత్రాలు మన దినకర్ గారికి ఇవ్వటం, మన జిల్లాలో 3 పోస్టులు ఇవ్వటం, మన జిల్లాలో ఎంతో మంచి వాతావరణం ఈరోజు రావటం చాలా సంతోషం. అందరినీ కలుపుకొని జనసేన పార్టీ అభివృద్ధికి, కాపుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ అన్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన రవిశంకర్ను ఒంగోలు రామ్నగర్లోని ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమానికి కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కెలగడ్డ సంజీవరావు అధ్యక్షత వహించారు. కంది రవిశంకర్ రాక సందర్భంగా కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఎంతో కష్టపడి పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని, అందరం కలిసి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించాలని వక్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు శ్రీనివాసరావు, ఎస్ భాస్కర్రావు, వాసు, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, శ్రీనివాసరావు, సాంబయ్య, రామ్మోహన్ రావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షులు సంజీవ్ గారు నా మిత్రుడు. నెక్స్ట్ కాపు కులాన్ని గౌరవించే వ్యక్తులు కాపులు ఈ అందరూ ఉన్నారు. ఈరోజు ఈ అందరూ పిలిచి నన్ను ఈరోజు సన్మానానికి పిలిచారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మనలో ఒక వ్యక్తి వచ్చాడు రాండి అని ఒక గంట ముందు 2 గంటల ముందు చెప్పగానే నలుగురు వచ్చి దగ్గర వచ్చి మాట్లాడి విధి విధానాలు చెప్పి వాళ్ళందరూ చెప్పిన దాని వలన ఈరోజు నేను చాలా తెలుసుకున్నానండి. కానీ అందరికంటే గొప్ప వ్యక్తి నాకు చిరంజీవి గారు దైవ స్వరూపులండి. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. ఆ తర్వాత ఆ కష్టాన్ని గమనించి చాలా దాన్ని పంతం తీసుకొని ఈరోజు ఒక భారతదేశంలోనే ఆల్ ఓవర్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ చూసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి. ఆయన నన్ను ఈరోజు వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మేజర్గా ఇక్కడ రియాజ్ గారు ఆయన చాలా స్ఫూర్తిగా నన్ను ఒక ప్రేమగా ఒక బ్రదర్గా ఇది ఒక పార్టీ మన పార్టీ సొంత పార్టీ మీరు రాండి అని ఎంతో అభిమానంగా పిలిచారండి. 30 సంవత్సరాల పాటు చిరంజీవి గారి వంశంతో కలిసి నడిచి 12 సంవత్సరాల పాటు ఈరోజు జన సైనికులతో నడిచి ఈ పార్టీ పెట్టేదానికి మూలస్తంభంలాగా ఉన్నది పిల్లల్లాగా ఉన్నాడండి. తను కూడా కష్టపడ్డాడు. ఈరోజు జన సైనికులు అయ్యారండి. అందరూ కలిసి ఈరోజు ప్రకాశం జిల్లాలో మంచి సీట్లు మొత్తం టీడీపీకి కూటమికి వచ్చినాయండి. ఈ కూటమికి వచ్చిన ఒంగోలు టౌన్లో గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు ఉన్నారండి. ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి మనిషి మనం నమ్మిన వ్యక్తిని గౌరవించడమే. ఆ వ్యక్తి విధి విధానాల ప్రకారం నేను వచ్చానండి. ఆ విధి విధానాలు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. అన్ని కులాలని దగ్గర చేసుకొని ప్రతి ఒక్కరిని పోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించాలండి. ఆయన అనుకున్నది చేయమని ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో ముందుకు నడవాలని నా కోరిక. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధానమే నాకు నచ్చిందండి. ఈ అంతా జన సైనికులు వీరమయ్యల మడుకు చాలా ప్రేమగా నన్ను ఒక అన్నదమ్ముడుగా ఒక అన్నగా అందరిని ఆదరిస్తున్నారండి. నాకు చాలా అభిమానం ఉంది. మీ అందరికీ నేను రుణపడున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొన్న కాపు సంఘం తరఫున ఎలక్షన్ ముందు జనసేన సపోర్ట్ చేస్తూ జనసేన చెప్పిన మన పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి మనం కూటమికి మద్దతు తెలుపుతూ మనం కాపు సంఘం తరఫున కూటమికి మద్దతు తెలిపి ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగి గడప గడప గెలుపుకి కృషి చేసాం. ఆ తర్వాత మనకు ఒక నాయకుడు కావాలని అనుకుంటున్నాం. ఎవరో ఒకరు కావాలి. నాయకత్వం నేనున్నాను అని చెప్పేవాళ్ళు లేకుండా పోయింది. దాని మీదట ఈ రోజున ధైర్యం చేసి ఈ రోజుకైనా యువ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు రావడం మనకి కాపు కులానికి మన కాపుల్లో ఒక ధైర్యం, రవిశంకర్ గారు రావడంతో మనకు ఒక ధైర్యం ఏర్పడింది. కాబట్టి రవిశంకర్ గారిని పూర్తిగా
కాపు సంఘం తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు జరిపించారు. అమ్మవారికి శ్రీచక్రార్చన, ఉభయదాతలచే కుంకుమార్చన, ఆర్యవైశ్య మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి మహిళా భక్తులు ధాన్యాభిషేకం వైభవంగా నిర్వహించారు. సిద్ధా వెంకటేశ్వర్లు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్, కొనిజేటి సువర్ణ, గాదంశెట్టి లక్ష్మి, తలువాది మాధవి, కోరపాటి ధనలక్ష్మి, సువర్తల, అరుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః అనుకుంటూ జై వాసవి అనుకుంటూ మనము నామస్మరణ చేస్తూ వేరే ఇతరత్ర మాటలు మాట్లాడుకోకుండా అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు ఎంఎం ఖాన్ యజ్దాని అన్నారు. ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఫలవంతంలో మీడియా పాత్ర, జర్నలిస్టుల సమస్యలు అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి డెమోక్రటిక్ ఫోరం ఒంగోలు డివిజన్ అధ్యక్షుడు గద్దల శివాజీ అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ముందుగా ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. గతానికి ఇప్పటికీ పాత్రికేయ రంగంలో పెను మార్పులు సంభవించాయని యజ్దాని అన్నారు. కాపీ పేస్ట్ జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులు వారి ఎదుగుదలకు ఏమాత్రం తోడ్పడరన్నారు. వార్తలు సామాజిక కోణంలో పరిశోధనాత్మకంగా రాసినప్పుడే వార్తకు ప్రాధాన్యత, జర్నలిస్టులకు గౌరవం ఉంటుందని తెలిపారు. జర్నలిజంలో విలువలు తగ్గాయని, ప్రజల కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి యాజమాన్య స్వార్థాలకు పనిచేసే స్వార్థపూరిత జర్నలిజం పుట్టుకు వచ్చిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జర్నలిస్టులు మంచి వ్యాసాలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి లంకారాజు, బొట్టు సీను, ఉబ్బ అశోక్, పైలం సురేంద్ర, పాలపర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏమనుకున్నారో ప్రభుత్వానికి కూడా తెలియాలి కదా అనేటువంటి మాట ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. దాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాం మనం. దాంట్లో భాగంగానే జర్నలిజం వచ్చింది. ఆ విషయం ప్రతి జర్నలిస్ట్ కూడా తెలుసు. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటమే జర్నలిస్ట్ యొక్క ప్రధాన కర్తవ్యం.
దానికోసం జర్నలిజం పుట్టింది. ఉచిత ఇసుక అన్నారు, ఇంతకుముందు డబ్బు కోసం ఇసుక అనేవారు, ఇప్పుడు ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక దొరుకుతున్నదా బజార్లో? డబ్బు కోసం ఇసుక కన్నా కూడా ఉచిత ఇసుక ఎక్కువ రేటుకు దొరుకుతుంది మార్కెట్లో ఇవాళ. లారీ 9,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక డబ్బు కట్టిన రోజుల్లో ఇప్పుడు ఉచిత ఇసుక లారీ 15,000 రూపాయలు అయింది. టీడీపీ సంబంధించి పేపరు వైసీపీ వార్తలు రాయదు, వైసీపీ వార్త కవర్ చేసే పేపరు టీడీపీ వార్తలు రాయదు. ఇలా సెగ్రిగేషన్, క్యాస్ట్ సిస్టమ్ అక్కడ అంటరానితనం వచ్చేసి ఎంతవరకు వచ్చిందంటే వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్కి వాళ్ళని పిలవడం లేదు. చాలా సీరియస్ పాయింట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నెయ్యిలో కల్తీని ఎలా తేలుస్తారో మనం కూడా ఆలోచించాలి ఎంతవరకు కూడా. వాళ్ళు మాట్లాడేసారు, చెప్పేశారు. ఒక ఆయన మాట్లాడతాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి జూలై నెలలో తెలుసు నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ ట్యాంకుని వెనక్కి పంపించేశారని కూడా తెలుసు. ఆ విషయాన్ని కూటమి సమావేశంలో మాట్లాడతారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడతాడు. యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్ తేల్చేటువంటి పరీక్షలు భారతదేశంలో ఇంతవరకు లేవు. జర్నలిజం అంటే నేను చదువుకున్న రోజుల్లో కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన సమయంలో కానివ్వండి, తర్వాత మనకి 77 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా ఈరోజు మనం గాంధీ గారిని చూస్తున్నామంటే అది మీ దయే, జర్నలిస్టుల వల్లనే, ఫోటోగ్రాఫర్స్ వల్లనే. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నట్టు దశ నిర్దేశించేది కూడా మెయిన్గా జర్నలిస్టులే. నేను రోజు టీచర్గా ఉంటూ కూడా నేను ఒక 6 నెలలు సెలవు పెట్టి రోజు నియోజకవర్గంలో తిరుగుతుంటే ఒక్కరోజు కూడా నేను తిరుగుతున్నారు పలానా సుజాత, గంగాళ సుజాత తిరుగుతుంది, వార్డులో తిరుగుతుంది, నియోజకవర్గంలో తిరుగుతుంది, ఎక్కడ ఒక్క వార్త కూడా రాదు. ఇంకా చాలామందికి స్థలాలు లేవని చెప్పి నేను వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను. సరే ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు కూడా మీకు స్థలాలు ఇప్పించడానికి మేము మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మీకు కూడా ఐడి కార్డ్స్ ఉన్నాయి కదండి, అందరికి ఉన్నాయి కదా. ఆ కార్డ్స్ ఉన్నాయంటే మీరు జర్నలిస్ట్ అనే గుర్తింపు కార్డ్స్ అవి. కాబట్టి ఆ ఉండే వాళ్ళకి అందరికీ కూడా స్థలం లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టే కార్యక్రమంలో నా వంతు సహకారం కూడా, ఎందుకంటే నగరంలోనే ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఉండే వాళ్ళందరికీ ఆ దిశగా కూడా నా శాశక్తిగా కూడా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి నా టైంలోనే ఈ సంవత్సరాల కాలంలోనే ఖచ్చితంగా మీకు ఒక సైట్ని ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మీడియా కూడా ప్రధానంగా ఎన్లైటన్ చేస్తే మనలాంటి సొసైటీలో కానీ ఊరిలో కానీ చదువుకున్న వారికి ఈ అవకాశాలు ఉన్నాయి, చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని అవేర్నెస్ కార్యక్రమాలు కానీ మీరు మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేకపోతే చదువుకొని కొంచెం పైకి వచ్చిన వాళ్ళు కొంచెం మోటివేషన్గా వాళ్ళ చేత చిన్న చిన్న బిట్స్ ఇచ్చి మనం చదువుకుంటే ఎలా ఎదుగుతాము. మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం అంబేద్కర్ గారు గొప్ప చదువుకొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆయన వారసు మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి ఆయన చూపిన మార్గంలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ దాన్ని అందుకోలేకపోతా ఉన్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ని, ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత. ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియాని. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లాగే మీడియా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. మాట్లాడతారు తర్వాత మన మద్యం దుకాణాల దరఖాస్తులను వ్యాపారస్తులు చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎస్కే కాజా మొయిద్దీన్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 171 షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 51 షాపులు 55 లక్షల కింద వచ్చాయని, 120 షాపులు 65 లక్షల స్లాబ్ కింద వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 77 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుదారుడు ఇంటిలో నుండి అయినా సరే తన అకౌంట్ ద్వారా 2 లక్షల రూపాయల నెఫ్ట్ పేమెంట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 9వ తేదీ ఆఖరి రోజున ఆన్లైన్ సెంటర్లు సరిగా పనిచేయకపోయినా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది వస్తుందని, అందుకోసం వ్యాపారస్తులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఖరి రోజున
ఎన్జీ హోంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చేసి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని పేదలకు అందించాలని మరియు అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం బ్రాండ్లని అమ్మాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మాకు వచ్చేసి కొత్తగా 3736 షాపులను వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చేసి నోటిఫై చేశారు. అందులో 340 షాపులు వచ్చేసి గీత కార్మికులకు కేటాయించారు మరియు 12 ప్రీమియర్ షాపులు వచ్చేసి కేటాయించారు. ఈ ప్రీమియర్ షాపులు మరియు గీత కార్మికులకి రిజర్వ్ చేయబడిన 340 షాపులకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ తర్వాత ఈ షాపులు వచ్చి ఏర్పాటైన తర్వాత సపరేట్ గైడ్ లైన్స్ మరియు రూల్స్తో వాటిని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా మన జిల్లాకు వచ్చేసి ప్రకాశం జిల్లాకి 171 షాపులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 51 షాపులు 55 లక్షల స్లాబ్లో ఉన్నాయి. 120 షాపులు వచ్చేసి 65 లక్షల స్లాబ్లో ఉన్నాయి. ఇవి 4 స్లాబులుగా ఏర్పాటు చేశారండి. 10,000 జనాభాకు కంటే తక్కువ ఉన్న మండలాల్లో వచ్చేసి మీకు 50 లక్షలు లైసెన్స్ ఫీజు పెట్టారు. 10,000 నుంచి 50,000 జనాభా మధ్యలో ఉండే మండలాలకు వచ్చేసి 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా మధ్య ఉన్న మండలాలకు వచ్చేసి 65 లక్షలు, 5 లక్షలు అబవ్ ఉండే పట్టణాలకు వచ్చేసి 85 లక్షలు 4 స్లాబులుగా ఏర్పాటు చేశారు. ఈ స్లాబుల ప్రకారంగా మేము గెజెట్ నెంబర్ 127 వచ్చేసి నోటిఫై చేశాము. అందుకు అనుగుణంగా ఒంగోలు టౌన్లో గతంలో వచ్చేసి పలానా వార్డులో ఏర్పాటు చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 20 షాపులు ఇచ్చారు టౌన్కి. టౌన్లో ఎక్కడైనా కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు పలానా చోట అని మనమే నిర్ణయించడం లేదు ప్రభుత్వం, వాళ్ళకి బుద్ధి పుట్టిన చోట పెట్టుకోవచ్చండి. ఈ రకంగా వచ్చేసి ఏదో ఒక వెసులుబాటు. గతంలో లైసెన్స్ ఫీజు వచ్చేసి 3 విడతల్లో చెల్లించేవారు, ఇప్పుడు 6 విడతల్లో చెల్లించే విధంగా వెసులుబాటు చేయడం జరిగింది. మరియు గతంలో ఒక వ్యక్తికి ఒక షాప్ మాత్రమే ఇచ్చేవాడు ఒకరి పేరుతో లైసెన్సు. అంటే అతను 10 చోట్ల 10 షాపులకు లేదా 100 చోట్ల వేసిన ఒక షాపు రాగాలే మిగిలిన ఆటోమేటిక్గా అన్ని చోట్ల అతను డిలీట్ చేసేవాడు. ఈసారి అతను ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని లైసెన్స్లైనా ఒకే వ్యక్తి పేరుతో ఆ లైసెన్స్లన్నీ కూడా ఉంటాయండి. ఇందులో ఇది ఒక పెద్ద వెసులుబాటు. అందరూ కూడా 9వ తేదీ వరకు వెయిట్ చేయవద్దు వ్యాపారస్తులు. ఎందుకంటే ఆ రోజు నెట్ రద్దీగా ఉన్నా లేదా డీడీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 5 గంటల దాకా గవర్నమెంట్ టైం ఇచ్చారు. ఈ 5 గంటల లోపల డీడీ ప్రాసెస్ అయితేనే వాళ్ళు రిజిస్టర్ చేయబడతారు. కాబట్టి 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ లోపలే మ్యాక్సిమం అప్లికేషన్ వేసుకోమని మీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కరవది సాయి శరణ్య బృందంచే నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తన విభావరి అలరించింది. కరవది సాయి శరణ్య, కరవది శ్రావ్య అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఒయ్యలునిపై చావల శ్రీనివాస్, తబలాపై నాగమణి శ్రీనివాస్ వాద్య సహకారాన్ని అందించారు. సంగీత విభాగంలో పాల్గొన్న కళాకారులను మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మ కమిటీ సభ్యులు సత్కరించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ గోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గత 3 సంవత్సరాలుగా అభయాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కామాయ నమః ఓం శ్రీ హరిహర సుగణాన చిత్తరయ్య అయ్యప్ప స్వామి. జై శ్రీరామ్ జై హనుమాన్ కి హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో నవరాత్రి కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈరోజు రామశెట్టి సుబ్బారావు గారు ప్రసాదాల వితరణ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము. ఆంజనేయ స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమం ఇప్పటివరకు జయప్రదంగా జరుగుతూ వస్తుంది. ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందుగల అయ్యప్ప స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం నవరాత్రులకి ప్రసాదం వితరణ జరుగుద్ది. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది కంటిన్యూ చేస్తాము. దీని కంటిన్యూగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా వేములపాటి మల్లికార్జునరావు వీళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వర్తిస్తున్నాం. మా మరాఠీపాలెం, రంగుతోట, ఈ చాకలి బజారు, తూర్పు కమ్మపాలెం, ఇందుర్తి నగరు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మేము అందరం పెద్దవాళ్ళందరం కలిసి సుబ్బారావు గారు, మల్లి గారు, నాయుడు గారు అందరం కలిసి ఐక్యంగా ఈ నవరాత్రులు చేయటం ప్రారంభించాం. విజయవంతంగా జరుగుతూ ఉంది. భక్తులందరూ వచ్చి రోజు 7 గంటలకి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నల్లూరి నరసింహం వద్ద ఉన్న నరసింహస్వామి, బాలా త్రిపుర సుందరిదేవి, మహాలక్ష్మ దేవస్థానాలలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నరసింహస్వామి, బాలా త్రిపుర సుందరిదేవి కళారాలను అర్ధరాత్రి వేళ నగరోత్సవం చేయించేందుకు కళారాలను సుందరంగా తీర్చిదిద్దారు. మహాలక్ష్మ దేవస్థానంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తులు జరిపించారు. దేవాలయాలను సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూర్ణేశ్వరి పూర్ణేశ్వరి శుభకరి కాశీపురాధీశ్వరి కరకోటి ప్రభాకర లింగం అమ్మవారి లక్ష్మీ నరసింహస్వామి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వ్యవస్థాపకులు కొండలరాయుడు గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి గత 100 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నిత్య దీపారాధనలు, నిత్య పూజలు జరుపుతూ ఆ వంశస్థులు ఈ పూజా కార్యక్రమాలని, ఈ నవరాత్రి ఉత్సవాలని దేవీభిమానంగా దినదిన ప్రవర్ధమానాభివృద్ధంగా జరుపుతున్నారు. వారికి ఆ యొక్క కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ వారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో రాజ్యలక్ష్మి అమ్మవారిని ధైర్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా రాజ్యలక్ష్మి అమ్మవారిని పల్లకిపై ఉంచి ఈవో రావిళ్ల శివశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయంలో పల్లకి సేవను జరిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వాసవి మెలోడీస్ ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి జరిగింది.
యజుర్వేద ప్రియమవధారయ విశేషాదే నారాయణాయ చవహస్తాంబరయోం చంద్రారగురయాంబరయాం దుర్మారక్రే వినుత వివిధ భూత భ్రమి తన్నా విశ్వవ్యవనావిందాః సువర్ణిః గోబ్రాహ్మణే వ్యాగమస లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీ అధ్యక్షుడిగా కొండవీటి ఏడుకొండలు, కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు, కోశాధికారిగా నరసింహారావు, లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిలర్ చైర్మన్ శాంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రపంచంలో విస్తృత సేవలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనురాగంతో భవదాయకు చేయు మనోవాంఛ ప్రసాదితం కూడా కలిసి చేశాం. కానీ ఇంకా వాళ్ళందరూ కూడా 60-70 ఏళ్ళు ముసలు అయిపోయారు. అందువల్ల ఇప్పటి నుంచి మీరు స్వతంత్రంగా బతకమని వాళ్ళ క్లబ్ ప్రమాణ స్వీకారాన్ని విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. చేమకుర్తి లయన్స్ క్లబ్ అంటేనే డిస్ట్రిక్ట్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అద్దంకి పట్టణంలో ఎల్ఈఎఫ్ నగరంలోని తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి సుబ్బయ్య ఇంట్లో దొంగలు పడి నగదును దోచుకు వెళ్లిన సంఘటన వెలుగు చూసింది. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు గుట్టుచప్పుడు కాకుండా చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 నగదుతో పాటు 3.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితుడు సుబ్బయ్య తెలిపారు. పోలీసులు దొంగల్ని పట్టుకొని నగదును రికవరీ చేయాలని వాపోయారు. ఎల్ఈఎఫ్ నగర్లో శివయ్య ఆవుల కష్టం వాటర్ ప్లాంట్ ఏరియాలో రాత్రి దొంగతనం జరిగింది. దాదాపు క్యాష్ ₹1,00,000, బంగారానికి సంబంధించి ఉంగరాలు, మాటీలు, కమ్మలు, ట్రాప్స్ ఇవన్నీ కూడా పోయినాయి. 2:30 నుంచి 3:30 లోపు మేబీ జరిగి ఉండొచ్చు దొంగతనం. నేను తాళ్ళూరు ఎంఈఓగా పనిచేస్తాను నేను. సో ఈ విషయం కూడా స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇట్టింది. 4.5 లక్షలు ఉండొచ్చు, ₹4,50,000 దాకా. బంగారం ఒక 3.5 లక్షలు ఉండొచ్చు, క్యాష్ ₹1,00,000, మొత్తం ₹4,50,000 పోయినట్టు. సో ఈ మధ్య ఒక 10-15 రోజుల క్రితం కూడా ఈ ఏరియాలో ఈ ఆయిల్ మిల్ రోడ్డు, ఈ కాలేజీ ఏరియాలో కూడా దొంగలు ప్రయత్నం తిరిగారు. రాత్రులు నిద్రపోవాలంటే కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. నైటే వచ్చేసి మరి ఏం చేస్తారు అన్నటువంటి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి దొంగతనాలు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వారు దానికి సంబంధించిన పరిస్థితిని మరి గస్తీని పెంచి, సెక్యూరిటీని పెంచి, మొబైల్ టీంని కూడా ఏర్పాటు చేసి మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి జటిలమవుతుంది. పట్టణంలో అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు ఉండటంతో నిత్యం వందలాది భారీ వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, మోటార్ సైకిల్, చుట్టుపక్కల గ్రామాల నుంచి అద్దంకి వచ్చే వాహనాలతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరటం లేదు. పట్టణంలోని రామ్నగర్ నుంచి బంగ్లా రోడ్, ఆర్టీసీ బస్టాండ్, పోతురాజు గండి, భవానీ సెంటర్, దర్శి రోడ్డు, రేణంగివరం రోడ్డు, మహేంద్ర షోరూం వరకు నిత్యం ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్పటం లేదు. చిరు వ్యాపారులు పూల అంగళ్ళు పెట్టి
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తుంటే మరోపక్క ఆటో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగిస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు. పోలీసులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, నామ్ హైవే అధికారులు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. వ్యాపారులు కనీసం ఫుట్పాత్ను కూడా వదలకుండా ఫ్లెక్సీలు, బోర్డులు అడ్డం పెట్టి అనేక ఆటంకాలు కల్పిస్తున్నారు. అద్దంకి పట్టణంలో శనివారం ఉదయం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఖాదర్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో అతి కష్టం మీద ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనసు, మాటను మనం అదుపులో పెట్టుకోగలిగినప్పుడే జీవితంలో కోరుకున్న స్థాయికి ఎదగగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.